పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తేనని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివర్ణించారు. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గణేష్ చతుర్థి సమీపిస్తున్న నేపథ్యంలో పర్యావరణ హిత మట్టి గణపతుల వినియోగం ఆవశ్యకతపై వనస్థలిపురంలోని రామాలయంలో జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి మహాగణపతి కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మట్టితో తయారు చేసిన వాటిని వినియోగించడం అనివార్యమన్నారు. అప్పుడే భావితరాలకు మేలు చేసిన వారవుతామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు భావన శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం భావన శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంస్థ తరఫున 12 ఏళ్లుగా ఎన్నో పర్యావరణ హిత కార్యక్రమాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఇందుకు చేయూత ఇస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏసీపీ పురుషోత్తం రెడ్డి, బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి, స్ఫూర్తి సేవా సంస్థ నిర్వాహకులు కులిశెట్టి సంజయ్ కుమార్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు వేములయ్య గౌడ్, జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరం అతిథులందరూ కూడా వారి స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శుభం కరోతి కళ్యాణం ఆనందం ధనసంపదా అరికడదాం. భావన శ్రీనివాస్ గారి అమూల్యమైనటువంటి ఆశయం జాగృతి అభ్యుదయ సంఘం వారి ఆధ్వర్యంలో మట్టి గణపతి మహాగణపతి. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సీట్ ఎస్ఎస్సిటి ఎన్జిఓ ప్రెసిడెంట్ చారి గారి కింద స్టేజ్ మీదకి రావాలి. తదుపరి సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఈనాటి ప్రదర్శన ముఖ్య సంచాలకులు, నాయకులు, మార్గదర్శకులు, జాగృతి అభ్యుదయ సంఘం చైర్మన్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. భావన శ్రీనివాస్ గారు. ఓం శ్రీ గణపతి నమః. మట్టి గణపతి మహాగణపతి పర్యావరణ హిత కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులు, ఆహుతులైనటువంటి వనస్థలిపురం బిఎన్ రెడ్డి, మంసరాబాద్ గిరిజన సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా స్వాగతం పలుకుతూ, మరి మన సంస్కృతి సంప్రదాయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నా ముఖ్య అతిథులుగా చేస్తున్నారు. సీతారామయ్య స్వామి దేవస్థానం జనరల్ సెక్రటరీ శ్రీ చింతల రవికుమార్ గారు, స్ఫూర్తి సేవా సంఘ అధ్యక్షులు కొలిశెట్టి సంజయ్ కుమార్ గారు, మరి రాష్ట్ర గౌడ సంఘం నాయకులు శ్రీ వేములయ్య గారు, మరి విశేష రోజు రోజుకి మనిషిలో వ్యాధి నిరోధక శక్తి కలిగిపోతుంది. కరోనా ఎఫెక్ట్ అయితే అడ్డించడం పోవడమే అనేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే మనిషి జీవితంలో వచ్చినటువంటి యాంత్రికత, సమతుల ఆహారం తీసుకో
తాగేటువంటి నీళ్లు అన్నీ కూడా కలుషితమైపోతున్నాయి. వాటి స్థానంలో మన పండుగలు కావచ్చు, మన జీవన శైలి కావచ్చు, పర్యావరణ ప్రియంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతోటి జాగృతి అభియాన్ సంఘం 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసం పరితపిస్తూ మరి ఈ సంవత్సరం కూడా మన వినాయక చతుర్థిని సెప్టెంబర్ 10 వినాయక చతుర్థి పర్యావరణ ప్రియంగా జరుపుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే మరి ముఖ్య అతిథి గారికి మన షెడ్యూల్ చాలా బిజీ ఉంది. వాస్తవానికి రాఖీ పున్నమి ఇంకా ఇనాగ్రేషన్ చాలా ఉన్నాయి కాబట్టి సకాలంలో వచ్చారు. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే అనగానే 10-11 రోజులనే నిర్మాణంగా వస్తున్నారు భక్తులు. కానీ పర్వాలేదు, కానీ వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ అయితే వారి కోసం 100 మంది ఎదురు చూస్తుంటారు అక్కడ. కాబట్టి వారిని త్వరగా మన మధ్య నుంచి మన కార్యక్రమం నిర్మించుకొని పంపించాల్సిన అవసరం మనకుంది. ఈ కార్యక్రమం చివరిలో అందరికీ కూడా వచ్చినటువంటి అందరికీ మినీ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రుచితో పాటు ఆరోగ్యంగా చేయబడింది మినీ లంచ్ని. కాబట్టి అందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా చిరంజీవి ఆహ్లాద సాగర్ కాంప్లెక్స్ శ్రీమతి జ్యోతి గారి అమ్మాయి నుంచి ప్రారంభోత్సవ ఏఐని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. అమ్మాయిని పరిచయం చేయవలసిందిగా జగన్గా కోరుతున్నాను. వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ప్రకృతిని పరిరక్షించుకున్న ఉద్దేశం. మరి ఈ ప్రమాణం నేను మొదలుపెట్టి మనకు వర్తిస్తుంది, నా పేరు అని చెప్పుకొని మొదలుపెట్టించాలి. మరి శ్రీ రాము గారు ఈ కార్యక్రమానికి ఆయన కూడా వెన్నుదన్నుగా ఉండి వారం రోజుల నుంచి మాకు తోడున్నారు. పివిఆర్ కాలనీ జనరల్ సెక్రటరీ శ్రీ గోపాల రాము గారిని మరి మనందరితో ప్రమాణం చేయించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమం చేసి చాలా తక్కువగా వస్తారు. ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, అంత త్వరగా ఆకర్షించదు. ఇవి ఆకర్షించదు కాబట్టి మీలాంటి వాళ్ళు చెప్తే మిమ్మల్ని అందరించే వాళ్ళు త్వరగా ఫాలో అవుతారు. మీ ఫాలో అయ్యారంటే మేము సక్సెస్ అయినట్టే అన్న. కాకపోతే మన అదృష్టం ఇక్కడ నాకు ఈ ప్రతిజ్ఞ చేసే అవకాశం కలుగుతుంది. మీ అందరి చేత అందరూ చేయడానికి ప్రతిజ్ఞ చేస్తారని నేను చెప్పిందే మళ్ళీ రిపీట్ చేయండి. నేను భూమాత బిడ్డను, మట్టి నాకు శరీరాన్ని ఇచ్చింది, నీరు నాకు రక్తాన్ని ఇచ్చింది, గాలి నాకు శ్వాసనిచ్చింది, అగ్ని నాకు ఆయువునిచ్చింది, ఆకాశం నాకు ఆలోచననిచ్చింది. ఈ పంచభూతాల నుండి పుట్టిన నేను వాటిపైనే ఆధారపడుతున్నా. నేను తిరిగి వాటికి ఏమి ఇవ్వగలను? వాటిని కాపాడుతూ జీవించడం తప్ప ఈ రోజు నుండి నేను చేసే ప్రతి పని గాలి, నీరు, మట్టి కలుషితం చేయకుండా జీవిస్తారని, నా పిల్లలకు కాలుష్యం లేని సమాజాన్ని అందిస్తానని బాధ్యత గల పౌరుడిగా జీవిస్తానని, సమాజ శ్రేయస్సుకు పాటుపడతానని పుడమి తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రానున్న వినాయక చవితి పర్వదినాన్ని నేను, నా కుటుంబం తాగే నీటిని కలుషితం చేయనని మట్టి విగ్రహంతోనే పండగ జరుపుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై
माता, जय गौ माता, जय गौ माता, जय गौ माता, जय भारत माता, जय भारत माता. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. దయచేసి కూర్చోండి మీ స్థానంలో. మరి ఏసీపీ గారిని సత్కరించవలసిందిగా మన సభ్యులను కోరుతున్నాను. వెంటనే మన ముఖ్య అతిథి గారు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు గౌరవ శాసనసభను కూడా సత్కరించవలసిందిగా నా సభ్యులందరినీ కోరుతున్నాను. అలాగే 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ హృదయ భారతి మరియు స్వర్ణ పుష్పం ఆధ్వర్యంలో 16/8/2021 15 సంవత్సరాల బాలకులు నిర్వహించిన దేశభక్తి గీతాల పోటీలలో మొదటి స్థానం గెలుచుకొని చిరంజీవి ఆహ్లాదం. అందరూ కరపాటు మనలతో చెప్తే మన ఆహ్లాద మన ఈ గణేష్ మహారాజ్ సందర్భంగా గణేష్ తోటి అద్భుతమైన భక్తి గీతం పాడుతుంది. అందరికీ నమస్కారం. జయ విఘ్నేశ్వర నమో నమో, జగదక్షక నమో నమో,
శ్రీ మంజు లక్ష్మి గారిని జాగృతి అభివృద్ధి సంఘం సభ్యులు వ్యక్తిగతంగా కోరుతున్నాను. నా పేరు ధనలక్ష్మమ్మ. నేను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రాకెట్ లాంచింగ్ సెంటర్ శ్రీహరికోట నెల్లూరు జిల్లాలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా 30 ఏళ్ల పైగా విధులు నిర్వహిస్తున్నాను. డ్యూటీలో అలసిపోయి సాయంత్రం యూట్యూబే మాకు వెసులుబాటు. ఎందుకంటే మేము సమాజానికి దూరంగా ఒక ఐలాండ్లో క్వార్టర్స్లో నివసిస్తుంటాం. అలా చూసే నాకు మొదటి నుంచి సమాజ స్పృహ, మా కాలనీలో నేను చేయగలిగిన కార్యక్రమాలు ప్రతి దాంట్లో నా వంతుగా టీం వర్క్ చేస్తూ ఉంటాను. అలా యూట్యూబ్లో భావన్ శ్రీనివాస్ గారి మొదటి ముద్ద అనే వీడియో చూశాను. సమాజం కోసం, భావితరాల కోసం మంచి ఈ యొక్క మన జాగృతి ఫౌండేషన్ సందర్భంగా ఆధ్వర్యంలో మన భావన శ్రీనివాస్ గారు ఈ యొక్క మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి మనందరినీ ఆహ్వానించినందుకు, అలాగే ఈ యొక్క సభకు హాజరైనటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు, సభ మీద ఉన్నటువంటి పెద్దలకు మరియు హాజరైనటువంటి మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు నా యొక్క ధన్యవాదాలు చేస్తున్నాను. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చాలా దీని యొక్క పర్యవసనాలు చాలా క్లియర్గా చెప్పారు. కలుషితం మనము చాలామందికి మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రజలందరూ ఐక్యంగా ఉండడానికి కొరకని చెప్పి మనం ఈ యొక్క పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము. అది చాలా మంచి ఉద్దేశంతో జరుపుకుంటున్నటువంటి పండుగ. ఈ సందర్భంగా మనకు తెలియకుండానే మనము మనం నష్టపరుచుకుంటూ మన భావితరాలకు కూడా నష్టం చేస్తున్నాము. ఈ యొక్క మంచి సభ ద్వారా ప్రజలకు మంచి సందేశం ఇవ్వదలసినటువంటి ఈ యొక్క భావన శ్రీనివాస్ గారికి మరియు ఇక్కడ హాజరైనటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క గణేష్ మనం పిఓపి ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క గణేష్ విగ్రహాల ద్వారా మన యొక్క వాటర్ అంతా పొల్యూట్ కాబోతుంది. వాటర్ పొల్యూట్ అయితే మొత్తం పొల్యూట్ అయినట్టే, ఇంకా మనకేం మిగిలింది లేదు. దాంతో పండినటువంటి పంటలు కానీ, ఆ యొక్క చెరువులు కానీ, ఆ వాటర్ బాడీస్ కానీ అంతా పొల్యూట్ అయితే సకల జీవరాశులు అంతా పొల్యూట్ అయితే దీన్ని అందరూ గ్రహించుకొని ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళ మిత్రులకు, బంధువులకు తెలియజేసి ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి గణేష్ విగ్రహాలను ఏర్పరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. నా వంతు సహకారంగా మా యొక్క సిబ్బంది దాదాపు 700 మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా నేను కన్వీన్ చేసి నేను వాళ్ళను కూడా వాళ్ళ బంధువులను, వాళ్ళ 700 కుటుంబాలను ఈ యొక్క మట్టి గణేష్ని ఏర్పరచుకునే విధంగా నేను ప్రోత్సహిస్తానని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. మరి జీవితము అన్ని రకాలుగాను ఆధారపడినది. వండుకోవడానికి, తాగడానికి, మొక్కలకు అన్నిటికీ కూడా మన శుభ్రంగా ఉండడానికి, హాస్పిటల్లో కానివ్వండి, మంచి చెడు ప్రతి దానికి నీరు అనేది ఒక బేసిక్ నీడ్. దీన్ని ఎంత గౌరవించాలంటేనో మనకు ఉష్ణ ఉంది కాబట్టి తెలియదు. ఇందాక మేడం నెల్లూరు రావడం, సో నేను ఆంధ్ర ఫర్ టైమ్స్ వచ్చాను మేడం. ఈ రాజమండ్రి అక్కడ నుంచి దేవాలయం అక్కడ
అదే బస్సులో వెళ్తే బస్సు డ్రైవర్ రిక్వెస్ట్ చేసి 20 రూపీస్ ఫోటో కొనుక్కొస్తాము. సో ఈ రెండోసారి మిమ్మల్ని అందరినీ కూడా లోపల పంపిస్తా. పంపించేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తా. ఆ టెక్నిక్ ఏంటి? లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఒక బెలూన్ తీస్తారు. ఇది నవీన్ అని వస్తుంది. నవీన్ అనేది మీరు పెద్దగా క్యాకేట్ నవీన్ అని వచ్చి ఆ బెలూన్ తీసుకుంటాడు. తర్వాత ఈయన వెళ్తారు. క్రాంతి గౌరవం వస్తుంది. క్రాంతి గౌరవం పిలిస్తే ఆయన వచ్చి తీసుకుంటారు. అట్లానే రాజిరెడ్డి అని వస్తుంది. పిలవగానే ఆయన వచ్చి ఆయన బెలూన్ ఆయన తీసుకుంటారు. అట్లా 10 నిమిషాల్లో 200 బెలూన్లు ఎవరి వాళ్ళకి అందిపోయినాయండి. ఎవరికి వాళ్ళకి అందిపోయి అందరూ వచ్చారు, అందరు సక్సెస్ అయ్యారు. అంటే ఇక్కడ ఏమైంది? ఇవ్వడం ద్వారా అంటే నేను ప్రతిదీ నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. సహజం. నేను తీసుకోవాలంటే ఇవ్వాలనే మనస్తత్వం ఉండాలి. మనం ఇవ్వాల్సింది తీసుకుంటే మనకు రావాల్సిన అదే అవుతుంది. దానికి గమనించినటువంటి నిదర్శనం ఇంకేమన్నా కావాలా? అదే ఉద్దేశంతో జాగృత సంఘం గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా అవగాహనే కాదు ఆచరణలో ఉండాలనేటువంటి ఆశయంతో నిర్వహిస్తున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మట్టి గణపతుల్ని పూజించి మన నిజమైనటువంటి ఆశక్తుల్ని ఆ దేవదేవుల ఆశక్తుల్ని పొందాలనేటువంటి సదాశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇంకా మాట్లాడాల్సినటువంటి ముఖ్యులు మాట్లాడాలన్న అన్నవారు ఉన్నారు. వారందరికీ తర్వాత అవకాశం ఇస్తాము. దయచేసి అన్నిగా భావించవద్దు. ముఖ్య అతిథి గారి సమయం అతి విలువైనది కాబట్టి వారి మాట తీసుకుని వచ్చారు మన మధ్యకి. వారి అమూల్య సందేశాన్ని మనకు అందించి మరి మట్టి వినాయకుల వాటన్నిటిని కూడా సందర్శించి మరి శ్రీ దేవి సుధీరెడ్డి గారి గురించి నిజంగా రాజకీయాల్లో అంటే ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం కూడా గంజాయి ఉన్నటువంటి తులసి మొక్క చెప్పాలంటే అభివృద్ధి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరి సంగతి అంటే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు. కానీ మన ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రజల అదృష్టము. వారికి మనము సదా వెంటండి వారి సూచనలు అడుగుదారులతో మనందరం ముందడుగు వేస్తే ఖచ్చితంగా నియోజకవర్గం మిగతా తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాలు అన్నింటిలో కూడా ముందంజలు ఉంచడానికి ఆయన తగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దానికి కావాల్సిన సమాధానం తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా వివరించుకుంటూ వారి అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈ పండుగ మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. ఈరోజే పండుగ సందర్భంగా మరి జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని రాబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారిని మరి వారి మిత్ర బృందాన్ని అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు జరుపుకుంటారు. ఎందుకంటే మీకు అందరూ కూడా తెలిసిన విషయం నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. కాలుష్యంలో ప్రపంచం మొత్తం కూడా విరవిరాడిపోతుంది. అందులో మన దేశం, మన రాష్ట్రం, మన సిటీ నేను అతీతం కాదు. మనం కూడా కాలుష్యంలో చిక్కుపోతున్నాం. వచ్చే తరానికి మనం ఏమి ఇద్దాం, ఏమి ఇవ్వగలిగితే మనం వచ్చే తరానికి బాగా ఉండగలుగుతాం అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనకు అవగాహన లేకపోవడము ఒక 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం నేను రాకూడదు. ఎప్పుడైతే జాగృతి అభ్యుదయ సంఘం నుంచి భావన శ్రీనివాస్ అనే వ్యక్తి బయటకు వచ్చి ప్లాస్టిక్ని దరిచేయకుండా ప్లాస్టిక్ని మనం దూరం పెడదాం, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేద్దాం, కాలుష్యాన్ని అరికడదామని చెప్పేసి అంటే చాలామంది నవ్వుకున్నారు. అంటే ఒక 15 సంవత్సరాల క్రితం మనకు కూడా అవగాహన లేకుంటే ప్లాస్టిక్ వల్ల ఎంత కాలుష్యం ఏర్పడి మన బతుకులు చిన్నాభిన్నం చేసే పరిస్థితి రాబోయే రోజుల్లో మనకు రాబోతున్న సంగతి మనకు కూడా లేకుండా. కానీ ఆయన లాంటి మనుషులు మరి ఆయన తోడున్న ఫ్రెండ్స్ అందరూ కూడా
మిగతా 98% మంది భగవంతుని పూజించుకుంటూ భగవంతుని నమ్మకం పెట్టుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఎవరి స్తోమత బట్టి వాళ్ళు చేస్తారు. కొంతమంది చాలా గొప్పగా పూజలు చేస్తారు, కొంతమంది దండం పెట్టుకుంటారు, కొంతమంది దండం పెట్టుకోకుండా మనసులో కోసుకుంటారు. కాబట్టి హిందూ సమాజంలోనే ఆధ్యాత్మిక నరనరాలతో జీవించడం. కాబట్టి మన పండుగలన్నీ కూడా గొప్పగా జరుపుకుంటాం. అందులో భాగంగా వినాయక చవితి చాలా గొప్పగా జరుపుకుంటాం. కానీ వినాయక చవితి గొప్పగా జరుపుకోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు ప్రజలకు ఎదురవుతున్నాయి. కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం అందరం కూడా గౌరవించుకుంటూనే మనం ఈ పండుగ జరుపుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రాజకీయాల ఖచ్చితంగా అన్ని పార్టీల వరకు ఒక మాట మీద రావాలి, ఒకటే మాట మీద రావాలి. ఈ అంశం మీద ఇందులో ఎటువంటి తావులేదు, ఎటువంటి రాజకీయం. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు ఈ వేదిక మీదకి వచ్చి ఇందులో ఏ పార్టీ ఖచ్చితంగా నిర్వహించి ప్రజలతో మమేకమై ప్రజల్ని ప్రోత్సహించి ప్రజలతో భాగస్వామ్యమై ముందుకు నడిపించాల్సిన అవసరం ఆలస్యం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ అందజేస్తున్నాను. ఈరోజు పెద్ద పెద్ద వినాయకులను మనం 15 ఫీట్లు 20 ఫీట్లు 30 ఫీట్ల వినాయకుని ఈరోజు తయారు చేస్తాం. తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజిస్తాం, నిమజ్జనం చేస్తాం. దాంట్లో ఉన్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జలాశయాన్ని కూడా కలుషితం చేస్తుంటాం. ఆల్రెడీ మన దగ్గర హైదరాబాద్ సిటీలో ఉన్న అర్బన్ లేక్స్ అన్ని కూడా లైవ్ సెప్టిక్ ట్యాంక్ లేక్స్ అవి లైవ్ సెప్టిక్ ట్యాంక్, అందులో అంతా సీరియస్ కలుస్తుంది. దానికి తోడు ఈ వినాయకుని తీసుకొచ్చి ఆ లైవ్ సెప్టిక్ ట్యాంక్లో ముంచడం కొంచెం బాధ అనిపిస్తుంది. లైవ్ సెప్టిక్ ట్యాంక్లో ముంచడం బాధ అనిపిస్తుంది. పవిత్రమైన మంచి శుద్ధిగా జలాశయాలతో అందులో నిమజ్జనం చేస్తే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు మనకు ఆ అవకాశం లేదు. ఎక్కడ మీరు ఏ చెరువు కన్నా పోండి, అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఉన్న అన్ని సివిల్ లైన్స్ నుంచి అలాగే కలిసి. కాబట్టి పవిత్రంగా మనం పూజ చేసుకొని మట్టి వినాయకులు పెద్ద పెద్ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా వాటి మీద పెద్ద పెద్ద ఈ బాగా కాలుష్యానికి గురయ్యే పెయింట్స్ అయితే వాడటం మనము. ఈ పెయింట్స్ వల్ల బాగా కాలుష్యం అవుతుంది. కాబట్టి అటువంటి పెయింట్స్ కాకుండా మనం ఆర్గానిక్ పెయింట్స్, ఇప్పుడు సత్కరాయిలు చూడండి, మట్టి వినాయకులు దానిలో సింపుల్గా ఆర్గానిక్ పెయింట్స్ ఇటువంటి వినాయకులు తీసుకుపోయి పూజ చేసి మనం నిమజ్జనం చేసేటప్పుడు ఒక బకెట్లను తొట్టెల్లో పెట్టి నిమజ్జనం చేసేదాన్ని నీరు పోస్తే కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన మట్టి కూడా మనం వేస్ట్ కాకుండా మన ఇంట్లో పూల కుండీలలో మన పెరట్లో ఉన్న ఏ గరబాకు చెట్టుకో ఏ జామ చెట్టుకో లేకపోతే ఇంకా ఏ చెట్టుకో ఆ మట్టి వాడితే ఒక ఎరువులాగా పనిచేస్తుంది. తద్వారా ప్రతి మనిషి చాలా కాలుష్యాన్ని అరికట్టే అవకాశం ప్రతి కుటుంబానికి దొరుకుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి నాయకుల్ని ఇంట్లో తీసుకెళ్ళండి, పూజ చేయండి, మరి ఇంట్లోనే నిమజ్జనం చేయండి. మంచినీళ్ళతో నిమజ్జనం చేసి ఆ మట్టిని మీ పెరట్లో వాడడం వల్ల ప్రతి కుటుంబం కూడా ఈ రోజు కాలుష్యానికి అరికట్టే విధంగా ముందడుగు వేసే వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీకు అందరూ కూడా తెలిసిన విషయం. ఇప్పుడు అందరూ కూడా చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో మన సెల్ ఫోన్లలో మరి ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైపోయి చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతుంది. ఆ పరిస్థితి హైదరాబాద్ కూడా తొందరగా రాబోతుంది. మరి ఏ పనైనా సరే ఒక పని చేస్తే దాని ఫలితం వెంటనే రాదు. ఈరోజు మీరు ఒక మొక్క నాటితే అది పెరిగి పెద్దదై దాని ఫలం మీరు తినే పరిస్థితి రావాలంటే కనీసం ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు వేసే అడుగు రేపు మీరు నెక్స్ట్ తరం మీ పిల్లలకు ఉపయోగపడే అవకాశం ఉంది, భావి తరాల వాళ్ళకు ఉపయోగపడే అవకాశం ఉంది. మనం ఏం ఆస్తులు పనిచేస్తామో మాకు తెలియదు, కానీ ఒక మంచి వాతావరణం మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. ఒక మంచి వాతావరణం వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళన్న ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈరోజు ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతుంది, చాలామంది అనేక రోగాలు పడుతుంది. ఇవన్నిటికీ మూల కారణాలు కాలుష్యం. ఈ కాలుష్యాన్ని మనం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో శుద్ధి జలాలు మన అర్బన్ లేక్స్లో శుద్ధి జలాలు ఉన్నాయి. సరూర్నగర్ లేక్ అనుకోండి, బాద్ర చెరువు అనుకోండి, కుమార్కుంట అనుకోండి, మన్సులాబాద్ చెరువు అనుకోండి, చిన్న చెరువు అనుకోండి, మల్లపుల చెరువు అనుకోండి, ఈ చెరువులన్నింటినీ కూడా
శుద్ధి జలాలు ఉండాలి. తప్పనిసరిగా కంపల్సరీ వాటిలో అన్నింటిలో ట్రీట్మెంట్ ప్లాంట్లు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవిస్తున్నాను. సో అంత డబ్బు అంత పెద్ద ఎక్స్పెండిచర్ పెట్టాలంటే కష్టమైతే కానీ తప్పనిసరి పెట్టాల్సిందే, తప్పదు. ఈరోజు ప్రజల ఆరోగ్యం ఉండాలి. రేపు పొద్దున నేను కాకుండానని నా పిల్లలన్నా సరే సరుణాల్లో చెరువులో తిరిగి ఈత కొట్టేట్టున్నారు, మునిగేటట్టున్నారు. ఆ ప్రయత్నం ఇప్పటి నేను ప్రారంభం చేస్తే దాని ఫలితం ఎప్పుడో వస్తుంది. నా లక్ష్యం అదే. ఈ సరుణాల చెరువులు అన్ని చెరువులలో రాబోయే కొద్ది సంవత్సరాలలో తప్పనిసరిగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఆ చెరువులకు వచ్చే సివరేజ్ వాటర్ అంతా కూడా ట్రీట్మెంట్ చేసి స్వచ్ఛమైన నీటిని చెరువులో వదిలితే కనీసం ఒక 4-5 సంవత్సరాల్లో చెరువు నీళ్ళతో శుద్ధి అవుతుంది. తద్వారా పిల్లలు కానీ ఎవరు కానీ పెద్దవాళ్ళు కానీ అందులో పోయి మన దిగి ఆహ్లాదకరంగా సేద దిగే అవకాశం ఉంది. ఇప్పుడు సముద్రనగర్ చెరువు అంటే ముక్కు మూసుకొని దుర్గంధభరితంగా దూరంకి వెళ్ళిపోయే పరిస్థితి, మూసిన పరిస్థితి. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో రాబోయే వినాయక చవితిని కాలుష్యరహిత వినాయక చవితిగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మట్టి వినాయకుల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా మట్టి వినాయకుని ఉపయోగించండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుని కానీ లేకపోతే దానికి కలరింగ్ అయితే పెయింట్స్ చేస్తారో ఆ పెయింట్స్ వల్ల చాలా కాలుష్యం గురవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించే దిశగా మనం ప్రతి ఒక్క మనిషి ప్రయత్నం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మట్టి వినాయకులంతా కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా మట్టి వినాయకుని పూజించి దాని తర్వాత నిమజ్జన కార్యక్రమం చిన్న టబ్లో మంచినీటితోటి ఆ నిమజ్జనం చేస్తే ఆ తద్వారా కరిగిపోయిన మట్టిని అంతా కూడా మన పెరట్లలో చెట్లకు కానీ పూల కుండీలో వాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా అందరూ కూడా కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఒక అడుగు వేసినట్టయితే ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా జాగృతి అభ్యుదయ సంఘాన్ని వారి మిత్ర బృందాలను అందరూ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింత చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరం కూడా దీనికి నడుము బిగించి ఒక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాము. నమస్తే, నా పేరు భావన శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడిని మరియు చైర్మన్ని. వనస్థలిపురం వేదికగా గత 12 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు అంటే అవగాహన సదస్సులే కాదు, ఆచరణాత్మకంగా అంటే ఒక మొక్క నాటితే దాన్ని పెరిగి పెద్ద చేయడం ఎలా అనేటువంటి రూట్స్లో వర్క్ చేస్తూ మరి పర్యావరణాన్ని కాపాడటంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డు 3వ స్థాయి అవార్డుని అందుకోవడం జరిగింది. మరి ఈ రానున్నటువంటి వినాయక చతుర్థిని కూడా మనం పర్యావరణ ప్రియంగా జలవనరులు కాలుష్యం కాకుండా మరి మనం తాగాల్సినటువంటి నీళ్ళను మనమే కలుషితం చేసుకోకుండా కెమికల్ రంగులు అవి ఇవి కాకుండా మట్టి వినాయకుడిని పూజించి మంచినీళ్ళలోనే నిమజ్జనం చేయాలనేటువంటి ఆలోచనతో మరి వనస్థలిపురం వేదికగా ఇవాళ మట్టి వినాయకుల తయారీ విధానము అదేవిధంగా ప్రదర్శన అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎల్బీ నగర్ గౌరవ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా వనస్థలిపురం కార్పొరేటర్ గారు రాగుల వెంకటేశ్వర రెడ్డి గారు, బిఎన్ఈడి కార్పొరేటరు శ్రీ ముద్దు లచ్చిరెడ్డి గారు, మరి కాలనీ సంక్షేమ సంఘాలు, మండపాల నిర్వాహకులు, మరి స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు, జలమండలి అధికారులు అందరూ కూడా ఇచ్చేశారు. ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. మరి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది జాగృతి అభ్యుదయ సంఘం. ప్రతి ఒక్కరూ కూడా నిండైనటువంటి భక్తితోటి మన మట్టి వినాయకుడిని పూజించి మంచినీళ్ళలో నిమజ్జనం చేయాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ
నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. జై నేచర్, జై హింద్.